అన్నా ఎన్నో పురాణాలు మనం విన్నామన్నా. సో ఒక్కసారి వచ్చి గొర్రె పురాణాన్ని కూడా చూసేయండి అన్న. మామూలుగా లేదు, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు సూరయ్య కాండ్ నుంచి మొదలు పెడితే సుహాస్ దాకా ప్రతి ఒక్కరు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు జీవించేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఒకటే చెప్తున్నా అన్న, ఒక గొర్రె వల్ల అసలు కులమత భేదాలు కావచ్చు అండ్ ఎలా స్టార్ట్ అయ్యాయి, దాన్ని ఎలా చూపించారో డైరెక్టర్ గారు, దానికి మాత్రం డైరెక్టర్ గారికి హ్యాండ్స్ అప్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి కథలు మనం అనుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయడంలో మన వర్మ గారు 100% సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీకి మనం పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనే రేంజ్లో ఉంది. సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ అన్న, అసలు ఆ ఎమోషన్ సీన్కి అసలు మామూలు లేదంటే ప్రతి ఒక్కరు టచ్ అవుతారన్న. అసలు ఫ్యామిలీ ఆడియన్స్తో వచ్చినా కానీ, మీరు లవర్తో వచ్చినా కానీ, ఫ్రెండ్స్తో వచ్చినా కానీ, మీరు హిందువులు కలిసి వచ్చినా కానీ, ముస్లిమ్స్ కలిసి వచ్చినా కానీ, హిందూ ముస్లిం కలిసి వచ్చినా కానీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారన్న. సినిమా అంత బాగుంది. సినిమా మాత్రం చాలా నచ్చింది నాకు. ఆయన ఎంత న్యాచురల్ యాక్టింగ్ చేస్తారో మనందరికీ తెలుసు. ఆయన ఎన్నో జోనర్స్లో సినిమాలు తీశారన్న, కానీ ఇలాంటి ఒక జోనర్ ఉందని మనందరికీ తెలియజేయడానికి ఈ సినిమా తీసినట్టుంది. సో అది బాగా నచ్చింది నాకు. అండ్ బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ప్రొడ్యూసర్ గారు ఇంత బాగా తీశారు సినిమా. ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, వాళ్ళు పెట్టిన డబ్బులు ఒక్కదానికి రెట్టింపు వస్తాయని చెప్పుకోవచ్చు. అంత బాగా అనిపించింది. సో ఒకటే చెప్తున్నా, ఈ వీక్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కానీ గొర్రె పురాణం వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ అయినా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో సూపర్ హిట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. గొర్రె పురాణం అనే ఒక మూవీ చూసాం భయ్య, చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. నిజంగా సుహాసన్ అన్న ఇట్టు కొట్టేసామని, అందులో మోమాటం అయితే లేదు. నిజంగా గొర్రె పురాణం ఒక చిన్న కాన్సెప్ట్ తోటి కూడా ఇంత అద్భుతమైన సినిమా అనేది క్రియేట్ చేయడం అనేది గ్రేట్. అసలు నిజంగా సుహాసన్ అన్న ఏ సినిమా చేసినా ఇట్టు అవుతుంది. ఇది బంపర్ హిట్ అనుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ టైం మొత్తం కామెడీకి వెళ్ళిపోయిన గొర్రెతో కానీ, అలాగే సుహాసన్ అన్న ఇంట్రడక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మెయిన్ చెప్పుకోవాలంటే అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, నిజంగా స్టోరీ పరంగా ఇంకో లెవెల్. నిజంగా వర్మ గారు నిజంగా డైరెక్షన్ అయితే అదిరిపోయిందండి. సూపర్. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ స్టోరీని అలా తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అలాగే కులమత భేదాలు, హిందూ ముస్లిం మధ్యలో ఆ గొర్రెను పెట్టుకు రావడం, ఆ కాన్సెప్ట్ ఇట్లా చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే కొత్తగా అనిపించింది కాన్సెప్ట్ కూడా. అలాగే నిజంగా కోర్ట్ సీన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సుహాసన్ అన్న డైలాగ్ కూడా కొత్త మాటలుగా కొత్తగా చూపించారు. చాలా బాగుంది. అలాగే మెయిన్ సినిమాకి ఇంకా ఇదంతా ఒక లెవెల్ అయితే, ఆ పోసాని మురళీకృష్ణ గారు ఇంకో లెవెల్ జడ్జిగా, అసలు కామెడీ కానీ, ఆ టైమింగ్ సెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి కానీ ఈజ్ ఎ బెస్ట్ సినిమా, అందరికీ నచ్చే సినిమా, ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఏదైనా ఉందంటే మాత్రం గొర్రె పురాణం. ఇంత అద్భుతమైన సినిమా మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మామూలుగా ఉంటుందేమో అనుకున్నాం కానీ సినిమా థియేటర్కి వచ్చినాక థియేటర్ సీట్లు చినిగిపోయినాయి భయ్య, అట్లా ఉంది సినిమా. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం. నిజంగా సుహాసన్ని చాలా జోనర్లో చూసినాం కానీ ఈ డిఫరెంట్ జోనర్ చాలా బాగుంది. అసలు సూపర్ హిట్ మూవీ, ఇందులో డౌట్ అయితే లేదు. చాలా బాగుంది. నాకు గొర్రెది అయితే ఆ టైమింగ్ సెన్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ అసలు నిజంగా ప్రతి ఒక్కరు జీవించేశారు భయ్య. అందులో క్యారెక్టర్ వైజ్గా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సూపర్. నిజంగా ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట గొర్రె పురాణం అనేది. అసలు ఎవరూ మిస్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుహాసన్న గురించి చెప్పాలనుకుంటే, ఆ సినిమా అంతా ఒక లెవెల్ అయితే సుహాసన్న ఇంకో లెవెల్ అనుకోవచ్చు. సినిమాకి చాలా బాగా యాక్ట్ చేశాడు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అయితే, సెకండ్ హాఫ్కి వస్తాలకైతే ఇంకా అట్లా వెళ్ళిపోయింది స్పీడ్కి, ఇట్లా స్పీడ్ పెంచుకుంటే వెళ్ళిపోయింది సినిమా. ఆ గొర్రె తప్పించుకున్నప్పుడు కానీ, ఆ జైల్లో ఆ సుహాసన్న కానీ, ఆ గొర్రె కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా తీసేస్తారు. ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ ఇంకా చెప్పుకోవాలంటే కెమెరామ్యాన్ గారు కూడా ఆ చూపించే విధానం, జైల్లో ఉన్నప్పుడు కానీ, అడవిలో ఉన్నప్పుడు కానీ చూపించే విధానం కూడా చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు. గొర్రె పురాణం మూవీ చూసిన చాలా బాగుంది. సో గొర్రెని కూడా జైల్లో వేస్తారనేది నేను ఫస్ట్ టైం విన్నాను. సో ట్రైలర్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ అనిపించింది. కోట్ల సీన్ అయితే బాగుంది. గొర్రె తప్పించుకోవడం ఏం జరుగుతుంది అనేది అయితే బాగా చూచారు. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే గొర్రె చాలా, అంటే కోర్టులో సుహాసన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా అందరూ వచ్చి వాచ్ చేయండి. ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 2 కూడా ఉంది. తీసే విధానం కూడా చాలా ఉంది. అసలు ఎట్లా తీశారో డైరెక్టర్ గారు చాలా బాగుంది. సో వచ్చి వాచ్ చేయండి. గొర్రెని జైలు వేయడం అనేది ట్విస్ట్ బాగుంటుంది. అది సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే గొర్రె పురాణం సినిమా చూసినామన్నా. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్గా ఉంది సినిమా. అసలు ఆ గొర్రె మీద సినిమా తీయడం మనం మామూలు మాట కాదు. డైరెక్టర్ గారు ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అంటే ఇప్పటిదాకా మనం చాలా సినిమాలు చూసినా ఒక హీరోయిన్ పెట్టి తీయడం కానీ, ఇప్పుడు గొర్రెని పెట్టి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. ఆ సినిమా చూసినా చాలా డిఫరెంట్గా ఉంది. కామెడీ లెక్క తీసుకోవాలి, అంతేగాని దీని ఒక సీరియస్గా తీసుకోవద్దు. సినిమా చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఉంది. సుహాస్ వారి యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. ఎందుకంటే చాలా
అలా పాప కోసం కానీ అలా సెంటిమెంట్ కానీ అలా వైఫ్ది కానీ చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. అంటే ఒక చూసినా కొద్దీ మనకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. సెకండ్ పార్ట్స్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా మాత్రం చాలా సక్సెస్ఫుల్ సినిమా అనొచ్చు. లాస్ట్ కోర్ట్ సీన్ ఉంటుంది, ఆ కోర్ట్ సీన్ చూస్తున్నా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి అలా బిడ్డ కోసం హీరో ఎంత తపన పడుతుందో ఆ సీన్ చూస్తే ప్రతి ఒక్క పేరెంట్స్కి ఏడుపు అనేది కంపల్సరీ వస్తుంది. ఆల్ ది బెస్ట్. సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రత్యేకంగా చూడండి. సక్సెస్ఫుల్, సూపర్ సూపర్ సూపర్. హాయ్ అండి, అందరికీ నమస్తే. దిస్ ఇస్ ఆర్కే నాయుడు ఆర్టిస్ట్. ఇప్పుడే గొర్రె పురాణం అనే మూవీ చూడడం జరిగిందండి. ఎక్సలెంట్గా డైరెక్షన్ బాగా చేశారు. ఒక సెన్సిటివ్ ఇష్యూని ఈ సినిమా పాయింట్ తీసుకొని ఒక 2 మతాల మధ్యన చిచ్చు పెడితే ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని చాలా సెన్సిటివ్గా తీసుకొని చాలా అద్భుతంగా చేశారు. ఇంకో విషయం ఏంటంటే మీడియా ఎట్లాగా ఒక విషయాన్ని కావాల్సిన విషయాన్ని ఎట్లాగా డైవర్ట్ చేయాలో చెప్పి 100 సార్లు చెప్తే కింద మీద పెట్టి ఎట్లా డైవర్ట్ చేయాలో అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ముందుంచారు. సో ఈ గొర్రె పురాణం అనేది అందరూ వచ్చి తప్పకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కామెడీ కూడా ఉన్నది. సో దిస్ ఇస్ సింపుల్ అండ్ బెస్ట్. మీరు అందరూ వాచ్ చేయాలి ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్ అండి. గొర్రె పురాణం సినిమా చాలా ఒక్కొక్క కాన్సెప్ట్తో ఒక్కొక్క డైరెక్టర్ మెస్పరైజింగ్ చేస్తుంటారు ఆడియన్స్ని ఎలాగ థియేటర్కి తీసుకురావాలనేది. బట్ టెడ్డీ సినిమా మీకు ఐడియా ఉంటుంది, అల్లు శిరీష్ గారు చేశారు. సుహాస్ గారు చేసే ప్రతి ఒక్క సినిమాలో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. బట్ ఈ గొర్రె కూడా ఒక విభిన్నమైన పాత్ర, ఒక ఫుల్ లెంత్ రోల్కి ఒక హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో ఈ గొర్రె క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ మోర్ దెన్ ఏంటంటే ఓసాని మురళి గారి డైలాగ్ డెలివరీ కానీ, ఆయన జడ్జిమెంట్ కానీ, రఘు ఆర్టిస్ట్ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, ఇలా అన్ని పాలల్లో ఈ సినిమాకి కావాల్సిన కంటెంట్ అంతా మన డైరెక్టర్ గారు అందించారు. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ ఎవరికి తగ్గే చేసే విధానం కాకుండా అందరికీ నచ్చే విధానంగా అన్ని విజువల్స్తో పాటు మ్యూజిక్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. బట్ చిల్డ్రన్స్తో పాటు అడల్ట్ కూడా బాగా ఇది అట్రాక్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్. ఈ గొర్రె పార్ట్ 2 కూడా ఉంది, అందరూ వాచ్ చేయండి. గొర్రె పురాణం చాలా బాగుంది. హాయ్ అండి, ఇప్పుడే గొర్రె పురాణం సినిమా చూసాము. మనం ఎన్నో కాన్సెప్ట్ ఎన్నో చూస్తుంటాము, కానీ ఈ వీక్లో వచ్చిన ఈ గొర్రె కాన్సెప్ట్ అనేది చాలా బాగా డైరెక్టర్ గారు చాలా బాగా కొత్త కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చారు. ఇలాగా మూగజీవాలను కూడా ఇలా మనం ప్రేమిస్తూ ఉంటామని, వాళ్ళకి మూగజీవాలలో కూడా ఎన్నో ఉంటాయని మనం చాలా నేర్చుకుంటాము. ఈ సుహాస్ గారు ఈ సినిమాలో చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ అంతా సుహాస్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆ కోర్టు సీన్లో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా కొత్త కొత్త కాన్సెప్ట్ ఇలా డైరెక్షన్ చేయాలని కోరుకుంటున్నాము. మనుషులే కాదండి, మూగజీవాలను కూడా మనకి చాలా ఉపయోగపడతాయని దీనిలో నిరూపించారు. కుల మత భేదాలు కూడా చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. ఈ సినిమా అందరూ తప్పనిసరిగా ఈ సినిమాకి వచ్చి థియేటర్లో చూడండి. డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ప్రొడక్షన్ వాల్స్ కానీ చాలా బాగున్నాయి మూవీ. భయ్యా గొర్రె పురాణం సినిమా ఎప్పుడో చూశాను భయ్యా, చెప్తే నమ్మరు కానీ పురాణాల కోసం చాలామంది చూశారు, కానీ గొర్రెకు కూడా పురాణం ఉంది అని మెసేజ్ ఉన్న సినిమా తీశారు. బాబీ గారు డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు అన్న. నిజంగా జంతువుల చేత కూడా యాక్టింగ్ చేయించవచ్చు అని మీ దగ్గర నుంచి తెలుసుకున్నామన్నా. ఫస్ట్ నుంచి చెప్తున్న ఇంటర్వ్యూల దాకా కూడా ఒక రేంజ్లో ఉందన్న. మళ్ళీ సుహాస్ అన్న న్యాచురల్ ఆర్టిస్ట్ అన్న. నిజంగా చాలా సినిమాలు చూసాం ఆయనవి, కానీ ఈ సినిమాలో మాత్రం న్యాచురల్గా చూపించాడు అన్న. నిజంగా పాప యాక్టింగ్ అన్న, చిన్న పాప, ఆ పాప కూడా బాగా చేసిందన్న. అలాగే మన కోర్ట్ సీను మన పోసాని కృష్ణమురళి గురించి చెప్పుకుంటే ఆయన ఎన్నో సినిమాలు చేశారు, కానీ ఈ సినిమాలో మాత్రం జడ్జి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేశారన్న. ప్రతి డైలాగ్ కూడా బాగుందన్న. అలాగే మన రఘన్న కూడా డైలాగులు సూపర్ ఉన్నాయన్న. చెప్పుకుంటూ పోతుంటే ఈ సినిమాలో ఎక్కడ కూడా మనకు బోర్ అనిపించదన్న. ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా చాలా బాగుంటుందన్న. ఈ మెసేజ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ మెసేజ్లు వస్తున్నాయన్న. మన జంతువుల్ని సేవ్ చేయడం అన్నదన్న. నిజంగా ఈ సినిమా మాత్రం అందరూ చూడాలన్న. పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడాలన్న. ఈ వారంలో ఏదన్నా మంచి పవర్ఫుల్ సినిమా, మెసేజ్ ఉన్న సినిమా ఏదన్నా ఉన్నదంటే గొర్రె పురాణం సినిమా అండి. దయచేసి మాత్రం అందరూ వచ్చి థియేటర్కి వచ్చి ఈ సినిమా చూస్తారని మనసుగా కోరుకుంటున్నాను. భయ్య చాలా రోజుల తర్వాత గొర్రె పురాణం సినిమా చూసిన భయ్య సుహాస్ అన్న ఈ సినిమాతో మంచి బ్లాక్ బట్ హిట్ కొట్టాడన్న. నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ కూడా హ్యాష్ చెప్పాలి. ఇప్పుడు చాలా జంతువులను చూస్తుంటాం, అంటే ఎగ్జాంపుల్ చాలా సినిమాలు లైక్ మీద మేక మీద అన్ని చాలా వచ్చాయి. సో దాన్ని ఇప్పుడు గొర్రె అంటే లైక్ జంతువుల్లో తీసుకున్నట్టయితే గొర్రె పురాణం అని డైరెక్టర్ గారు బాబీ గారు తీశారు. అసలు యాక్సెప్ట్ చెప్పుకోవాలన్నా, సినిమా మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రతి ఒక్క సీన్ గూబమ్స్ ఉన్నాయి. ఆ సస్పెన్స్ కానీ అంటే ఎవరైతే ఇప్పుడు శత్రువులు ఉంటాయి, లైక్ అంటే విలన్స్ ఉంటారో, విలన్స్ చనిపోవడం కారణం ఏంటి అనేది దాన్ని గొర్రె సాయం చేయడం, ఆ హీరో సుహాసన్న చూపించడం, ఆ ఫ్యామిలీ వాళ్ళ పాప
ప్రతి ఒక్క సీన్ అన్న మూమెంట్స్ అయినా ఎక్కడ కూడా బోరింగ్ అయినా ప్రొడక్షన్ వాల్యూస్ అని అంటే ఫస్ట్ అంటే చాలామంది అనుకుంటారు ఏంటి గొర్రె మీద సినిమా ఏంటి గొర్రె పురాణం ఏంటి అనుకుంటారు, కానీ ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతాయి భయ్య, ఎక్కడ కూడా అసలు బోరింగ్ అనేది లేదు. అండ్ పాటలు కానీ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు భయ్య. సినిమా మాత్రం వేరే రేంజ్లో ఉంది. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ గొర్రె అసలు ఎలా అంటే హీరోకి ఎలా సహాయపడుతుంది అనేది ట్విస్ట్. అండ్ ఇంకోటి పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్య. గొర్రె పురాణం 2 అని పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఎక్కడ కూడా అసలు బోరింగ్ లేదు, మంచి కమర్షియల్ మూవీ. అండ్ ఎక్కడ కూడా అసలు బోరింగ్ లేదు. అండ్ పోసాని కృష్ణమూర్తి గారు చూసుకుంటేనైతే మన తెనాలి రామకృష్ణ చూసాం కదా, అందులో కోర్టు సీన్లో ఎలా అయితే కామెడీ పండించారో ఇందులో కూడా కామెడీ పండించారు. అండ్ రఘుకుంచి అన్న గారి గురించి కానీ మన హీరో సుహాస్ గురించి కానీ అండ్ ఇంకా ఎవరు అంటే నా ఇతర నటీనటుల సంగీత నిపుణులు కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. కో ఆర్టిస్టులు కానీ ఎవ్వరు కూడా వాళ్ళకు తగ్గట్టు ప్రాతి తగ్గట్టు ఎక్కడ కూడా అసలు మనకు బోరింగే ఉండదు భయ్య. అంటే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ అంటే బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా నాన్ స్టాప్గా నవ్వులు అసలు ఎక్కడ కూడా బోరింగే ఉండదు. ప్రతి ఒక్కరు చూడాలి, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవ్వరు తినలేదు భయ్య. ప్రతి ఒక్కరు ఈ మూవీ జోనర్ని ఎంజాయ్ చేస్తారు. కొత్త జోనర్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని ఇష్టపడతారు. అండ్ హ్యాట్సప్ సుహాస్ భయ్య, వేరే రేంజ్లో ఉంది మూవీ, మంచి హిట్ కొట్టావు. పార్ట్ 2 కోసం వెయిటింగ్. గొర్రెపురం 2